చిలీ రాజధాని శాంటియాగోలో ఓ సరుకు రవాణా రైలును ఎదురుగా వస్తున్న మరో రైలు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో 2 రైలు కార్మికులు మరణించగా 9 మంది గాయపడ్డారు. ఓ రైలును టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై పడి ఉన్న శిథిలాల్ని 2 పెద్ద క్రేన్లను ఉపయోగించి తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటున్న అధికారులు టెస్ట్ రైలు లోకో పైలట్ను, ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గూడ్స్ రైలులో 1346 టన్నుల రాగిని తరలిస్తున్నట్లు సమాచారం.